ఓకే స్టూడెంట్స్, మనం లాస్ట్ క్లాస్లో రియల్ అనాలిసిస్ క్వశ్చన్ ఉంటుంది. అంటే సీక్వెన్స్కి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం చేసాం కదండి. అంటే ప్రూఫ్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అయితే మనం లాస్ట్ క్లాస్లో చేసామండి. అయితే ఈరోజు ఈ క్లాస్లో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ అయితే ఇచ్చాడండి. ఆ డెఫినేషన్ గురించి అయితే మనం ఈరోజు ఈ క్లాస్లో చూద్దాం. అదేవిధంగా మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థియరం ఒకటి ఉంది. ఆ థియరం కూడా ఈరోజు ఈ క్లాస్లో చూద్దామండి. అయితే మనకి నెక్స్ట్ డెఫినేషన్ వచ్చినప్పటికి డైవర్జెంట్ సీక్వెన్స్ ఆర్ నాన్ కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చెప్పి ఒక డెఫినేషన్ అయితే ఇచ్చారండి. ఆల్రెడీ మీరు కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటే మీరు ఆ డెఫినేషన్ అయితే రాసిందండి. కన్వర్జెంట్ సీక్వెన్స్ ఏంటంటే ఆర్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ అని చెప్పి కన్వర్జెంట్ సీక్వెన్స్కి అయితే రాశారండి. అయితే ఇక్కడ మనకి ఏంటంటే డైవర్జెంట్ సీక్వెన్స్ అండి. ఇది వచ్చేటప్పటికి డైవర్జెంట్ సీక్వెన్స్. అయితే ఫస్ట్ దీన్నే మనం ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే నాన్ కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చెప్పి చెప్పొచ్చండి. అంటే ఇక్కడ మనకి కన్వర్జెంట్ సీక్వెన్స్ అంటాం కదండి, ఇక్కడ డైవర్జెంట్ అంటే దీనికి ఆపోజిట్. అంటే మనకి కన్వర్జెంట్ సీక్వెన్స్ కాదు కాబట్టి ఇది డైవర్జెంట్ సీక్వెన్స్ అంటే నాన్ కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చెప్పి ఆర్ఎన్ చెప్పి ఇచ్చారండి. అయితే ఫస్ట్ డెఫినేషన్ అయితే చూద్దాం. ఫస్ట్ పాయింట్ చూసినట్లయితే ఏ సీక్వెన్స్ ఎస్ఎన్, ఇది మనకు ఆల్రెడీ తెలుసుకోనండి. దీన్ని ఎలా చదువుతామంటే సీక్వెన్స్ ఎస్ఎన్ అని చెప్పి చదువుతాం. అంటే ఇంట్రడక్షన్ అయితే చెప్పడం జరిగింది. అయితే ఫస్ట్ పాయింట్ మనకి ఏ సీక్వెన్స్ ఎస్ఎన్ ఈజ్ సెడ్ టు బి డైవర్జెంట్. అంటే ఒక సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది మనకి డైవర్జెంట్ అని చెప్పి ఇచ్చారండి. అది కూడా ఎప్పుడంటే డైవర్జెంట్ టు ఇన్ఫినిటీ అని చెప్పి ఇచ్చారండి. అంటే ఫైనైట్ టు ఇన్ఫినిటీ గురించి అయితే మనకు ఆల్రెడీ ఇంటర్మీడియట్ అయితే తెచ్చుకుంటుంది కాబట్టి ఇక్కడ మనకి డైవర్జెంట్ టు ఇన్ఫినిటీ అని చెప్పి ఇచ్చారు. అయితే ఇఫ్ ఈచ్ జీ అనేది గ్రేటర్ దెన్ 0 కింద అయితే ఇచ్చారండి. అంటే ఒక జీ అనే ఎలిమెంట్ ఏంటంటే మనకి గ్రేటర్ దెన్ 0 అని చెప్పి ఇచ్చారు. అయితే దాని ఎగ్జిస్ట్ అంటే ఈ జీ అనేది గ్రేటర్ దెన్ 0 అయితే దానికి ఎగ్జిస్ట్ అనేది అంటే ఏమి ఎగ్జిస్ట్ అవుతుందంటే స్మాల్ ఎం అనేది ఒకటి ఎగ్జిస్ట్ అవుతుందని చెప్పి చెప్పారండి. అది కూడా మన స్మాల్ ఎం అనేది ఇందులో తీసుకుంటామంటే క్యాపిటల్ ఎన్లో తీసుకుంటామండి. స్మాల్ ఎం అనేది స్మాల్ ఎం బిలాంగ్స్ టు క్యాపిటల్ ఎన్ సచ్ దట్. అదేవిధంగా క్యాపిటల్ ఎన్లో స్మాల్ ఎన్ అనే ఎలిమెంట్ తీసుకుంటాం. అంటే ఇక్కడ మనకి క్లియర్గా ఏమర్థమవుతుందంటే ఈ ఎం ఎన్ రెండు కూడా క్యాపిటల్ ఎన్లోనే తీసుకుంటామని చెప్పి మనకి క్లియర్గా అయితే అర్థమవుతుందండి. అయితే ఇక్కడ ఎన్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు ఎం అని చెప్పి ఒక కండిషన్ అయితే ఇచ్చారండి. అంటే ఇక్కడ మనం అంటే ఎన్ స్మాల్ ఎన్ అనే ఎలిమెంట్ కూడా క్యాపిటల్ ఎన్లోనే తీసుకుంటాం. అలాగే స్మాల్ ఎం అనే ఎలిమెంట్ కూడా క్యాపిటల్ ఎన్లో తీసుకుంటామండి. అయితే ఇక్కడ కండిషన్ ఏమన్నారంటే రెండు కూడా మనం ఎన్లో తీసుకుంటాం కాబట్టి ఇక్కడ కండిషన్ అనేది ఏం సాటిస్ఫై అవ్వాలంటే ఎన్ గ్రేటర్ ఆర్ ఈక్వల్ టు ఎం అనేది మనకి కండిషన్ అనేది సాటిస్ఫై అవ్వాలండి. నెక్స్ట్ అదేవిధంగా సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది గ్రేటర్ దెన్ జీ అని చెప్పి ఇచ్చారు. అయితే అంటే ఎస్ఎన్ అనేది మనకు గ్రేటర్ దెన్ జీ అయితే అండ్ ఇట్ ఈస్ 0 అని చెప్పి ఎస్ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ అని చెప్పి ఇచ్చారండి. అంటే జీ అనేది అంటే ఎస్ఎన్ అనేది గ్రేటర్ దెన్ జీ అయినప్పుడు మనం ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే ఎస్ఎన్ అనేది టెన్స్ టు ఇన్ఫినిటీ కింద అయితే డిఫైన్ చేసుకోవచ్చండి. మళ్ళీ ఇక్కడ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ అని చెప్పి అన్నారు. అయితే లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ. అంటే ఇక్కడ మనకి ఇంకా ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే లిమిట్ ఎన్ టెన్స్ టు ఇన్ఫినిటీ ఎస్ఎన్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ కింద అయితే చెప్పొచ్చు. ఇంకా ఎలా చెప్పొచ్చు అంటే సింప్లీగా ఎస్ఎన్ అనే లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఇన్ఫినిటీ కింద అయితే చెప్పొచ్చండి. ఇది మనకి ఫస్ట్ పాయింట్గా చెప్పారు. నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూసినట్లయితే ఏ సీక్వెన్స్ ఎస్ఎన్. అంటే ఇక్కడ కూడా సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది ఒక సీక్వెన్స్ కింద అయితే చెప్పారు. ఇట్ ఈస్ సెడ్ టు బి డైవర్జెంట్. ఇది డైవర్జెంట్ అవ్వాలి. ఇది డైవర్జెంట్ టు మైనస్ ఇన్ఫినిటీ కింద అయితే ఇచ్చారండి. అంటే ఇది మనకి సీక్వెన్స్ ఎస్ఎన్ అనేది డైవర్జెంట్ టు మైనస్ ఇన్ఫినిటీ కింద అయితే చెప్పారు. అయితే ఇది ఈచ్ జీ గ్రేటర్ దెన్ 0. అంటే ఫస్ట్ పాయింట్లో వచ్చినట్లే ఇక్కడ కూడా జీ అనేది గ్రేటర్ దెన్ 0 కింద అయితే ఇచ్చారండి. అయితే ఎగ్జిస్ట్ ఇక్కడ స్మాల్ ఎం బిలాంగ్స్ టు క్యాపిటల్. ఇక్కడ కూడా స్మాల్ ఎం అనేది ఏంటో తీసుకోమన్నారంటే క్యాపిటల్ ఎన్లో
క్యాపిటల్ ఎన్లోనే తీసుకోమన్నారు. అయితే ఇక్కడ కండిషన్ కూడా సేమ్ మనకి ఫస్ట్ దాంట్లో ఏ కండిషన్ అయితే యూజ్ చేశారో అదే కండిషన్ ఇక్కడ కూడా యూజ్ చేశారండి. n m అని చెప్పారు. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే Sn అనేది గ్రేటర్ దెన్ g అని చెప్పుకోండి ఫస్ట్ పాయింట్. అయితే సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి Sn అనేది లెస్ దెన్ మైనస్ g అని చెప్పారు. అయితే Sn అనేది లెస్ దెన్ మైనస్ g అయితే అది మనం ఎలా డెరివేట్ చేయొచ్చు అంటే Sn టెన్స్ టు ఇన్ఫినిటీ కింద అయితే డెరివేట్ చేయొచ్చు. అదేవిధంగా n అనేది చూసినట్లయితే n టెన్స్ టు ఇన్ఫినిటీ కింద అయితే ఇచ్చారు. అదేవిధంగా లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ Sn ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ అని, అంటే ఇది మనకి ప్లస్ ఇన్ఫినిటీ కాబట్టి ఇది మనం సెకండ్ పాయింట్ వచ్చేటప్పటికి మైనస్ ఇన్ఫినిటీలో చెప్తున్నారు కాబట్టి ఇక్కడ మైనస్ ఇన్ఫినిటీ అనేది రాసాం. అదేవిధంగా సింప్లీగా లిమిట్ Sn ఈక్వల్ టు మైనస్ ఇన్ఫినిటీ కింద అయితే డిఫైన్ చేయొచ్చు. అంటే ఈ విధంగా మనం ఈ రెండాట్లో ఎలా డిఫైన్ చేసినా పర్లేదండి. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే సీక్వెన్స్ Sn is said to be ప్రాపర్లీ డైవర్జెంట్ అని అన్నారు. అంటే ఒక సీక్వెన్స్ Sn అనేది మనకి ప్రాపర్లీ డైవర్జెంట్ అయితే సీక్వెన్స్ Sn అనేది మనం ఎలా డిఫైన్ చేసుకోవచ్చు అంటే డైవర్జ్ చేస్తూ ప్లస్ ఇన్ఫినిటీ కానీ లేదంటే మైనస్ ఇన్ఫినిటీ కింద అయితే డిఫైన్ చేయొచ్చు అని చెప్పారండి. ఇదండి మనకి డైవర్జెంట్ సీక్వెన్స్ లేదా నాన్ కన్వర్జెంట్ సీక్వెన్స్ సంబంధించి డెఫినేషన్ అండి. నెక్స్ట్ ఇక్కడ మనకి మరొక డెఫినేషన్ ఏమి ఇచ్చాడంటే ఆసిలేట్లీ అంటే ఆసిలేట్స్ ఫైనైట్లీ అని ఇచ్చాడండి. ఆసిలేట్స్ ఫైనైట్లీ అంటే ఇది మనకి జస్ట్ మనకి తెలియని కోసమే అండి డెఫినేషన్ అనేది. డెఫినేషన్ అనేది చూసినట్లయితే సీక్వెన్స్ Sn అంటే సీక్వెన్స్ Sn అనేది ఒక సీక్వెన్స్ కింద అయితే చెప్పారు. అయితే ఇది సెట్ టు బి ఆసిలేట్స్ ఫైనైట్లీ అని అన్నారు. అంటే ఒక సీక్వెన్స్ Sn అనేది మనకి ఆసిలేట్స్ ఫైనైట్లీ అవ్వాలంటే మనకి ఏమవ్వాలంటే సీక్వెన్స్ Sn అనేది బౌండెడ్ అవ్వాలండి, బౌండెడ్ అవ్వాలి, అలాగే నాట్ కన్వర్జెంట్ అవ్వాలి. ఎలా అంటే అది మనకి ఆసిలేట్స్ ఫైనైట్లీ అయినట్టండి. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఇదండి ఈ సీక్వెన్స్ అంటే -1 అనే సీక్వెన్స్ ఉంది కదండి. ఈ సీక్వెన్స్ ఆసిలేట్స్ ఫైనైట్లీకి ఎగ్జాంపుల్ అని చెప్పారు. అంటే ఇది మనం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో కూడా మనం చేసామండి. -1 అనేది అంటే దీని యొక్క రేంజ్ అనేది పైన చేసాం కదండి. -1 nకి రేంజ్ అనేది ఎలా వస్తుందంటే -1 +1 -1 అనేది వచ్చింది. అంటే దీంట్లో రేంజ్ r ఈక్వల్ టు ఎలా రాసామంటే -1 +1 అని చెప్పు. అయితే దీనికి ఇక్కడ కండిషన్ ఏం రాసామంటే -1 ≤ s ≤ +1 గా రాసాం. దీనికి సంబంధించి కండిషన్ అండి. అయితే అక్కడ అంటే Sn అనేది -1కి +1కి ≤ అయితే మనం చెప్పాం కదండి. ఇలా వస్తే అంటే మీకు బౌండెడ్ ఆల్రెడీ మనం డెఫినేషన్ అయితే చూసాం కదండి. బౌండెడ్ అవ్వాలంటే మన కండిషన్ ఎలా రావాలంటే K1 ≤ Sn ≤ K2 ఇలా రావాలండి. బౌండెడ్ అవ్వాలంటే ఎలా వస్తే అది బౌండెడ్ కండిషన్ సాటిస్ఫై అయినట్టు. అయితే ఇక్కడ మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు సేమ్ ఇదే కండిషన్లో ఉంది కదండి. అంటే ఈ కండిషన్ మనకి సాటిస్ఫై అయింది కాబట్టి ఇది బౌండెడ్ అని అన్నాం. అయితే ఇది బౌండెడ్ అవుతే నాట్ కన్వర్జెంట్ అవుతుందని వాడు డెఫినేషన్ అయితే ఇచ్చేసాడండి. ఇలా మనకి బౌండెడ్ అంటే బౌండెడ్ అయితే ఆటోమేటిక్గా నాట్ కన్వర్జెంట్ అయినట్టేనండి. ఈ విధంగా అయితే మనకి ఈ సీక్వెన్స్ అనేది ఆసిలేట్స్ ఫైనైట్లీ అయినట్టండి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఆసిలేట్స్ ఇన్ఫినైట్లీ అని ఒక కండిషన్ అయితే ఇచ్చారండి. అంటే ఇది రెండు కూడా సేమ్ రిలేటెడ్గా ఉంటాయండి. ఈ సీక్వెన్స్ Sn ఈ సెట్ టు బి ఆసిలేట్ అంటే ఇక్కడ ఫైనైట్లీ వచ్చిన చూడండి, ఇక్కడ ఇన్ఫినైట్లీ అని రాస్తామని. ఇఫ్ సీక్వెన్స్ Sn ఈజ్ neither బౌండెడ్ నార్ డైవర్జెంట్ అంటే ఇది మనకి అయితే బౌండెడ్ అవుతుంది లేదంటే డైవర్జెంట్ అవుతుంది అని చెప్పారండి. ఈ డైవర్జెంట్ -∞ నుంచి +∞ వరకు అంటే దీనికి ఆపోజిట్స్ అండి. దీనికి ఎగ్జాంపుల్గా ఏం చెప్పారంటే ద సీక్వెన్స్ -1 n ఫర్ ఆల్ n బిలాంగ్స్ టు Z+ ఆసిలేట్స్ ఇన్ఫినైట్లీ అండి. అంటే ఇది దీనికి ఎగ్జాంపుల్ అని చెప్పారు. ఇది కూడా మనం ఆల్రెడీ క్లాస్ సాల్వ్ చేసామండి. ఇది కూడా మనకి
ఇదండి దీనికి ఆసిలేట్స్ ఇన్ఫినిట్లీ అని చెప్పి డెఫినేషన్ చేసి చెప్పారు. ఇదండి మనకి ఆసిలేట్స్ ఫైనైట్లీ, ఆసిలేట్స్ ఇన్ఫినిట్లీ. ఇదండి అంటే ఇది మీకు జస్ట్ తెలియడం కోసమేనండి. నెక్స్ట్ ఏంటంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థియరం, అంటే ఒక థియరం అయితే ఇచ్చారండి, మోస్ట్ ఇంపార్టెంట్ థియరం. ఇలా మనకి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థియరం అయితే ఇచ్చారండి. అయితే థియరం ఏం ఇచ్చారంటే శాండ్విచ్ థియరం అని చెప్పి ఒక మోస్ట్ ఇంపార్టెంట్ థియరం అయితే ఇచ్చారు. అయితే దీనికి మరొక పేరు ఏంటంటే స్క్వీజ్ థియరం అని చెప్పి అంటారండి. అంటే శాండ్విచ్ థియరం లేదా స్క్వీజ్ థియరం. అంటే మీకు ఒకసారి ఎగ్జామ్లో ఏంటంటే స్టేట్ అండ్ ప్రూవ్ శాండ్విచ్ థియరం అని చెప్పి అడుగుతారు, ఒకసారి ఏంటంటే స్టేట్ అండ్ ప్రూవ్ స్క్వీజ్ థియరం అని చెప్పి అడుగుతారండి. రెండు ఒకటేనండి, కాబట్టి మన ఒక్కోసారి ఏంటంటే కన్ఫ్యూజ్ చేయడానికి ఈ విధంగా అయితే అడుగుతారు. అయితే శాండ్విచ్ థియరం అడిగినా స్క్వీజ్ థియరం అడిగినా మీరు ఈ ప్రూఫ్ రాస్తారండి. అయితే ఇక్కడ మీకు ఎగ్జామ్లో ఏంటంటే స్టేట్ అండ్ ప్రూవ్ శాండ్విచ్ థియరం అని చెప్పి మాత్రమే అడుగుతాడండి. అంటే స్టేట్ అండ్ ప్రూవ్ అని మాత్రమే అడుగుతాడు. అలా అడిగితే స్టేట్మెంట్ ప్రూఫ్ కూడా మీరే రాయాలండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మీకు ఈ రియల్ అనాలిసిస్ అనేది కోర్సు కదండి, థర్డ్ సెమ్ మీరు ఆల్రెడీ ఎగ్జామినేషన్ రాసిన అదే ఎగ్జామ్ అనేది రాసుంటారు కదా, దాంట్లో మీకు అంటే ఆ పేపర్ కంపేర్ చేసి ఆ పేపర్తో కంపేర్ చేసుకుంటే ఈ పేపర్ అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అంటే మనకి క్వశ్చన్స్ అనేవి ఏ విధంగా ఇస్తారనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇక్కడ శాండ్విచ్ థియరం ఇది మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థియరం అండి. ఇది మీకు డైరెక్ట్గా 10 మార్క్స్కి అయితే ఇచ్చేస్తారండి, డైరెక్ట్గా 10 మార్క్స్కి అయితే ఇచ్చేస్తారు. అయితే స్టేట్మెంట్ ఫస్ట్ ఏమి ఇచ్చాడో మనం చూసినట్లయితే ఇప్పుడు సీక్వెన్స్ ఎస్ఎన్, సీక్వెన్స్ టిఎన్, సీక్వెన్స్ యుఎన్, అంటే ఎస్ఎన్ ఒకటి, టిఎన్ ఒకటి, యుఎన్ ఒకటి, ఇలా మనకు ఒక 3 సీక్వెన్స్ అయితే ఇచ్చాడండి. 3 సీక్వెన్స్ అయితే ఇచ్చారు. అయితే సస్టెంట్ అని చెప్పి ఫస్ట్ కండిషన్ ఏమంటాడంటే ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యుఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టిఎన్ అని చెప్పి ఫస్ట్ కండిషన్ ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు చూడండి, ఎన్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కే అని చెప్పి ఒక కండిషన్ అయితే ఇచ్చారు. అయితే మళ్ళీ ఇక్కడ ఏమంటున్నాడంటే కే ఈజ్ ఏ పాజిటివ్ ఇంటీజర్ అంటున్నాడండి. అంటే కేని ఒక పాజిటివ్ ఇంటీజర్ కింద అయితే చెప్పారు. ఇదండి మనకి శాండ్విచ్ థియరంలో ఫస్ట్ కండిషను ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యుఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టిఎన్. నెక్స్ట్ అండి సెకండ్ కండిషన్ వచ్చేటప్పటికి లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు లిమిట్ టిఎన్ ఈక్వల్ టు ఎన్ అని చెప్పి అన్నారు. అయితే దెన్ లిమిట్ యూఎన్ ఈక్వల్ టు ఎన్ అని చెప్పి మనం ప్రూవ్ చేయమన్నాడండి. అంటే ఈ కండిషన్ తీసుకుని ఈ కండిషన్ అనేది మనం ప్రూవ్ చేయాలి. అది సెకండ్ కండిషన్ అయితే ఇచ్చారండి. మనం ఫస్ట్ కండిషన్ అనేది ప్రూవ్ చేద్దాం. దాని నుంచి ఏంటంటే సెకండ్ కండిషన్ అంటే లిమిట్ యూఎన్ ఈక్వల్ టు ఎల్ అనేది మనం ప్రూవ్ చేద్దామండి. ఫస్ట్ ఏంటంటే ప్రూఫ్ అనేది ఇలా సైడ్ హెడ్డింగ్ కింద పెడతారు. అంటే ఇలా సైడ్ హెడ్డింగ్ పెట్టుకుని స్టార్టింగ్ ఏం రాస్తారంటే మనకి కంప్లీట్గా స్టేట్మెంట్లో ఇచ్చిన డేటా మొత్తం ఇక్కడ రాసుకుంటామండి ఒకసారి అనేది. అంటే ఇలా మనం రాసుకున్నట్లయితే మనకి అసలు క్వశ్చన్లో ఏమేమి ఇచ్చాడు అనేది మనకి క్లియర్గా అర్థమవుతుందండి ఒకసారి రాసుకునేటప్పటికి. ఫస్ట్ మనం ప్రూఫ్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే గివెన్ సీక్వెన్స్ ఎస్ఎన్, సీక్వెన్స్ టిఎన్, సీక్వెన్స్ యూఎన్ ఆర్ 3 సీక్వెన్స్ అని చెప్పి అన్నాడు. అంతే కదండి, మనకి సీక్వెన్స్ ఎస్ఎన్, సీక్వెన్స్ టిఎన్, సీక్వెన్స్ యూఎన్ ఈ 3 కూడా 3 సీక్వెన్స్ కింద మనకి క్వశ్చన్ అయితే ఇచ్చాడు కాబట్టి అది మనం స్టార్టింగ్ చేస్తున్నాం. సస్టెంట్ అంటే ఏమి ఇచ్చాడంటే ఇక్కడ ఒక కండిషన్ ఇచ్చాడు చూడండి, ఎస్ఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు టిఎన్ అని చెప్పి ఒక కండిషన్ అయితే ఇచ్చాడు. మళ్ళీ ఇక్కడ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు కే అనేది ఒక కండిషన్ అయితే చెప్పాడండి. ఇంకా ఏం చెప్పాడంటే లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు లిమిట్ టిఎన్ ఈక్వల్ టు ఎల్ అని చెప్పి ఇచ్చాడండి. ఇదంతా కూడా మనకి ఇచ్చిన స్టేట్మెంట్ అనేది ఇక్కడ వరకు అయితే రాసుకున్నాం పడిచ్చిన స్టేట్మెంట్ని బట్టి. నెక్స్ట్ మనం ప్రూవ్ చేయవలసింది రాస్తామండి. మనం ఏం ప్రూవ్ చేయాలంటే టు ప్రూవ్ దట్ లిమిట్ యూఎన్ ఈక్వల్ టు ఎల్ అనేది మనం ప్రూవ్ చేయాలి కాబట్టి టు ప్రూవ్ దట్ అని చెప్పి రాసుకున్నాం. అర్థమవుతుందంటే క్లియర్గా. నెక్స్ట్ కన్సిడర్ లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్, అంటే
ఇది మనం ఈ విధంగా అంటే లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్ అని చెప్పి ఒక ఇది కన్సిడర్ చేసుకుంటాము. లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు కన్వర్జెన్స్ సీక్వెన్స్ తీసుకున్నారనుకోండి. కన్వర్జెన్స్ సీక్వెన్స్లో అంటే ఇక్కడ తెలియడం కోసం చెప్తున్నారంటే అక్కడ ఏంటంటే లిమిట్ వాట్ ఎస్ఎన్ మైనస్ ఎల్ ఈక్వల్ టు ఎల్ కింద ఎలా చెప్పాడో ఇక్కడ మనం కన్సిడర్ అని చెప్పి లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్తో మనం కన్సిడర్ చేసుకున్నాం. నెక్స్ట్ అండి ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెన్ దేర్ ఎగ్జిస్ట్. ఇది మీకు సింబల్స్ తెలుసు కదండి. ఆల్రెడీ మీకు అబ్స్ట్రాక్ట్ ఆల్జీబ్రా అంటే చౌర్ సింబల్స్ అయితే మీకు ఈ సింబల్స్ అనేవి అన్నీ వచ్చి ఉంటాయి అంటే వచ్చినాయి కదండి. అయితే ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 దెన్ దేర్ ఎగ్జిస్ట్ m1 బిలాంగ్స్ టు క్యాపిటల్ N అంటే క్యాపిటల్ Nలో స్మాల్ m1 అనే ఎలిమెంట్ తీసుకుంటామండి దీనికి ఎగ్జిస్ట్గా. అయితే ఇది సస్పెస్ సింబల్ అండి. సచ్ దట్ n బిలాంగ్స్ టు క్యాపిటల్ N. మళ్ళీ ఈ క్యాపిటల్ Nలో స్మాల్ n అనే ఎలిమెంట్ తీసుకుంటాం. అయితే మళ్ళీ ఇక్కడ కండిషన్ ఏమని చెప్పామంటే n గ్రేటర్ దెన్ ఈక్వల్ టు m1 అంటే ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ n గ్రేటర్ దెన్ ఈక్వల్ టు k అని ఇచ్చింది కదండి. సేమ్ ఇదే రూపంలో మనం తీసుకున్న కండిషన్కి రాస్తాం. n గ్రేటర్ దెన్ ఈక్వల్ టు ఇక్కడ m1 అనేది తీసుకుంటాం కాబట్టి n గ్రేటర్ దెన్ ఈక్వల్ టు m1 అని చెప్పి రాస్తాం. నెక్స్ట్ అండి ఇక్కడ నాట్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఈ కండిషన్ ఎలా వచ్చిందంటే కన్వర్జెన్స్ సీక్వెన్స్ డెఫినేషన్ నుంచి వచ్చిందండి. నాట్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఒకసారి మీరు లాస్ట్ క్లాస్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అర్థమవుతుంది. ఇది కన్వర్జెంట్ సీక్వెన్స్ డెఫినేషన్ నుంచి అయితే రాస్తున్నాం. మీకు ఇంకా క్లియర్గా అవ్వాలంటే బై ద డెఫినేషన్ ఆఫ్ కన్వర్జెంట్ సీక్వెన్స్ అని చెప్పి ఇక్కడ పెన్సిల్తో రాస్తుంది బ్రాకెట్లో. అయితే మీకు అర్థం అవడం కోసం లేదంటే మాకు అర్థమైందంటే ఓకేనండి. మాడ్ ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్ అంటే ఇది మనకి మోడ్యులస్ ఫామ్ ఉంది కదండి. దీన్ని మనకు రిమూవ్ చేస్తే ఇక్కడ మీకు ప్లస్ ఆర్ మైనస్ ఎప్సిలాన్ అనేది వస్తుందండి. ప్లస్ ఆర్ మైనస్ ఎప్సిలాన్ అంటామంటే ఒకటి ప్లస్ ఎప్సిలాన్ ఒకటి మైనస్ ఎప్సిలాన్ అండి. అంటే ఈ కండిషన్ని ఈ విధంగా రాస్తాం. మైనస్ ఎప్సిలాన్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ప్లస్ ఎప్సిలాన్ కింద అయితే రాస్తాం. అదేం కదండి. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఈ కండిషన్కి ఎల్ అనేది అప్లై చేస్తాం. అంటే కంప్లీట్గా ఈ కండిషన్కి ఎల్ అనేది అప్లై చేస్తాం. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఇక్కడ ఓన్లీ మైనస్ ఎప్సిలాన్ ఒకటే ఉంది. అయితే ఎప్పుడైతే మనం ఎల్ అనేది అప్లై చేస్తామో ఇది ఎలా మారిందంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్ కింద అయితే వచ్చిందండి. నెక్స్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ మైనస్ ఎల్ అనేది ఆల్రెడీ మనకి పై ఈక్వేషన్లో కనిపిస్తుంది కదండి. అయితే ఇంకో ఎల్ అనేది అప్లై చేస్తాం కాబట్టి ప్లస్ ఎల్ అనేది ఇక్కడ వచ్చింది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ అనేది అప్లై చేస్తాం కాబట్టి ఎల్ ప్లస్ ఎల్ అనేది వచ్చింది. ఇదండి. అయితే ఇక్కడ మనం ఈ మైనస్ ఎల్ ప్లస్ ఎల్ రెండాటికి క్యాన్సిలేషన్ చేసినట్లయితే ఎల్ మైనస్ ఎల్లో ఇదేం చేంజ్ అవుతుంది యాస్టిస్గా రాస్తాం. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇంకా రిమైనింగ్ పార్ట్గా ఎస్ఎన్ అనేది మిగిలింది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇది మనం ఏం చేంజ్ చేసేది యాస్టిస్గా రాస్తాం ఎల్ ప్లస్ ఎప్సిలాన్. మళ్ళీ ఇక్కడ ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m1 కన్నా అయితే రాస్తాం కండిషన్. అంటే ఇక్కడ తీసుకున్న కండిషనే మళ్ళీ ఇక్కడ లాస్ట్ ఫస్ట్ ఈక్వేషన్ వచ్చినప్పుడు మళ్ళీ కండిషన్ అనేది రాస్తాం. ఇదండి మనకి ఫస్ట్ ఈక్వేషను. నెక్స్ట్ అండి అండ్ లిమిట్ టీఎన్ ఈక్వల్ టు ఎల్ అండి. అంటే లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్ అని చెప్పి తీసుకుని ఒక కండిషన్ అయితే మనం రప్పించామండి. ఇక్కడ చూడండి రప్పించాం ఫస్ట్ కండిషన్ అండి. అలా కాకుండా ఇక్కడ ఏంటంటే లిమిట్ టీఎన్ ఈక్వల్ టు ఎల్ అని చెప్పి తీసుకుని మన సెకండ్ కండిషన్ అయితే రప్పిస్తామండి. అంటే ఇది మీరు కంప్లీట్గా అంటే మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే దీన్ని బట్టి మీరు అసిలేట్ చేయించండి. అంటే దీంతో కంపేర్ చేసుకుంటే ఇది మనకి ఆల్రెడీ అంటే దీంతో కంపేర్ చేసుకుంటే ఇది వస్తుంది. ఒకసారి చూడండి ఇక్కడ కన్సిడర్ అని చెప్పి అంటే లిమిట్ టీఎన్ ఈక్వల్ టు ఎల్ ఇక్కడ ఎస్ఎన్ చెప్పాం కాబట్టి ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్ అని చెప్పి చెప్పామండి. ఇక్కడ టీఎన్ చెప్పిన కాబట్టి టీఎన్ ఈక్వల్ టు ఎల్. నెక్స్ట్ అండి ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 ఇక్కడ కూడా ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 ఉంది. అయితే దెన్ దేర్ ఎగ్జిస్ట్ నెక్స్ట్ ఇక్కడ m1 తీసుకున్నాం కదండి ఇక్కడ m2 తీసుకున్నాం. సచ్ దట్ ఇక్కడ ఎల్ అనేది మామూలుగా అంటే సేమ్ ఇక్కడ ఏం తీసుకున్నామో ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా తీసుకుంటాం. నెక్స్ట్ ఎల్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు m2 ఇక్కడ m1 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ m1 అని చెప్పి రాసామండి. ఇక్కడ m2 తీసుకున్నాం కాబట్టి ఇక్కడ m2 అని చెప్పి రాసాం. నెక్స్ట్ ఇంప్లైస్ వాట్ టీఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఎప్సిలాన్. ఇది కూడా మన కన్వర్జెన్స్ డెఫినేషన్ నుంచి రాసామండి. కన్వర్జెన్స్ డెఫినేషన్ ఏంటంటే మనకి ఎస్ఎల్లో చెప్పాడు. అయితే ఇక్కడ మనకి అదే
దాన్ని బట్టి మనం టీఎన్లో రాసాం. మోడల్ టీఎన్ మైనస్ ఎల్ ఎస్ఎన్ ఎప్సిలాన్ కింద అయితే రాసాం. అయితే ఇక్కడ మోడల్స్ అనేది రిమూవ్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ మోడల్స్ రిమూవ్ చేసి మనం ప్లస్ ఆర్ మైనస్ ఎలా వచ్చిందో ఇక్కడ కూడా మనం ప్లస్ ఆర్ మైనస్గా రాసాం. మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్లస్ ఎప్సిలాన్. ఇదైతే నెక్స్ట్ సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఈ కండిషన్కి ఎల్ అనేది ఎలా అప్లై చేశారో ఇక్కడ కూడా ఎల్ అనేది అప్లై చేస్తారు. అంటే దీనికి ఎల్ అనేది అప్లై చేస్తే ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీఎన్ మైనస్ ఎల్ ప్లస్ ఎల్. అంటే ఆల్రెడీ ఒక ఎల్ ఉందండి, ఇంకో ఎల్ అనేది మనం అప్లై చేస్తాం కాబట్టి ప్లస్ ఎల్గా అయితే వచ్చింది. అయితే లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ మనకి ప్లస్ ఎప్సిలాన్ ఒకటే ఉంది. అయితే ఎల్ అనేది అప్లై చేస్తాం కాబట్టి ఎల్ ప్లస్ ఎప్సిలాన్ కింద అయితే వచ్చింది. ఫర్ ఆల్ ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ M1 అనేది ఇక్కడ M ఉంది. ఇది సెకండ్ కండిషన్గా తీసుకున్నాం, అంటే సెకండ్ ఈక్వేషన్గా తీసుకున్నాం. నెక్స్ట్ బై కండిషన్ 1 అంటే ఈ ఫస్ట్ కండిషన్ నుంచి ఏం చెప్తున్నామంటే ఎస్ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీఎన్, అదే యూఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీఎన్. అంటే ఈ కండిషన్ అనేది ఇక్కడ తీసుకున్నాం ఫస్ట్ కండిషన్ నుంచి అండి, అంటే ఈ కండిషన్ నుంచి ఫస్ట్ కండిషన్ నుంచి అంటే ఎస్ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీఎన్ కామా ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీ. ఫస్ట్ కండిషన్ నుంచి అయితే కన్సిడర్ ఎం ఈక్వల్ టు మనం ఇదేంటంటే ఎం అనేది ఒక మ్యాక్సిమం టర్మ్స్ అంటే మ్యాక్సిమం సెట్ రూపంలో తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ మీరు నిన్న ఒక థియరం అయితే చేశారు కదండి, అదేంటంటే మనం ఎం ఈక్వల్ టు అంటే స్మాల్ ఎం ఈక్వల్ టు మినిమం ఆఫ్ అని చెప్పి రాసాం, క్యాపిటల్ ఎం ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ అని చెప్పి రాసాం. అక్కడ ఏంటంటే మనకి మినిమము మ్యాక్సిమము రెండు ఉన్నాయి కాబట్టి స్మాల్ ఎం క్యాపిటల్ ఎం అనేది యూజ్ చేసాం. అయితే ఇక్కడ ఓన్లీ మనకి మ్యాక్సిమం ఒకటి ఉంది కాబట్టి స్మాల్ ఎం కూడా రాసుకుంటే సరిపోద్దండి, లేదంటే మీరు క్యాపిటల్ ఎం రాసుకున్నా పర్వాలేదు. అయితే స్మాల్ ఎం ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ M1 కామా M2 కామా M. ఇదండి ఇదంతా కూడా మనం మ్యాక్సిమం సెట్ కింద అయితే తీసుకున్నాం అదే కదండి, లేదంటే మీరు ఇక్కడ క్యాపిటల్ ఎం కింద అయితే తీసుకున్నా పర్వాలేదు. నెక్స్ట్ అండి కన్సిడర్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎస్ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఈ కండిషన్ అనేది ఇక్కడ రాస్తాం. ఎల్ మైనస్ ఎప్సిలాన్ రాసేది కదండి స్టార్టింగ్, ఎల్ మైనస్ ఎప్సిలాన్ రాసి మనం తీసుకున్న కండిషన్ కంప్లీట్గా ఇక్కడ రాస్తాం. ఇక్కడ చూడండి ఎస్ఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు టీఎన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎప్సిలాన్. అంటే ఎల్ మైనస్ ఎప్సిలాన్కి ఎల్ ప్లస్ ఎప్సిలాన్కి మిడిల్గా మనం ఈ కండిషన్ అనేది ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి అయితే ఎస్ఎన్ ఈక్వల్ టు టీఎన్ ఈక్వల్ టు యూఎన్. అంటే ఈ కండిషన్ ఉపయోగించి మనం ఇక్కడ యూఎన్ మైనస్ ఎల్ కింద అయితే రాసాం. అంటే దీని ప్లేస్లో యూఎన్ అని చెప్పి రాసాం, దీని అంతా ప్లేస్లోని యూఎన్ రాసుకున్నాం. నెక్స్ట్ అండి ఈ కండిషన్కి ఏంటంటే మైనస్ ఎల్ అనేది అప్లై చేస్తాం. ఈ కండిషన్కి మైనస్ ఎల్ అనేది అప్లై చేస్తే మైనస్ ఎల్ ప్లస్ ఎల్ మైనస్ ఎప్సిలాన్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఇక్కడ మైనస్ ఎల్ అప్లై చేస్తాం కాబట్టి మైనస్ ఎల్ వచ్చింది, మైనస్ ఎల్ ప్లస్ ఎప్సిలాన్. ఇదండి అయితే ఇక్కడ మైనస్ ఎల్ ప్లస్ ఎల్ రెండాన్ని క్యాన్సిల్ చేస్తే మైనస్ ఎప్సిలాన్ అనేది వచ్చింది. నెక్స్ట్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్ మైనస్ ఎల్ ఉంది కదండి, యూఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఈ మైనస్ ఎల్ ప్లస్ ఎల్ ఈ రెండాటిని కూడా మనం క్యాన్సిలేషన్ చేస్తే ఇంకా ఎప్సిలాన్ అనేది మిగిలింది. నెక్స్ట్ అండి ఇక్కడ ఇంప్లైస్ ఇక్కడ మైనస్ ఎప్సిలాన్ ఇక్కడ ప్లస్ ఎప్సిలాన్. దీని ఏంటంటే మనం ఒక మాడ్యులస్ ఫామ్లో రాసుకుంటాము. అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఫస్ట్ మాడ్యులస్ ఫామ్ ఉంది. ఈ మాడ్యులస్ ఫామ్ నుంచి ఏంటంటే ఇది రిమూవ్ చేయగా మనకి ప్లస్ అండ్ మైనస్లో వచ్చింది. అంటే ఈ మాడ్యులస్ ఫామ్ని రిమూవ్ చేస్తే మనకి మైనస్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్లో వచ్చింది. అయితే ఇది మనకి మైనస్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ ఉంది. అంటే ఈ విధంగా ఉన్నది, ఈ విధంగా ఉన్నదాన్ని ఏంటంటే మళ్ళీ ఈ విధంగాకి మార్చేసుకుంది, ఈ విధంగా మార్చేసుకుంది. అంటే మాడ్ యూఎన్ మైనస్ ఎల్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ప్లస్ ఎప్సిలాన్. నెక్స్ట్ అండి దీన్ని ఏంటంటే మనం యూనిట్ ఫామ్లోకి మార్చేసుకుందాం. అంటే ఈ విధంగా అంటే లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్
ఈ విధంగా ఏ ఫార్ములా ఉందో మనం ఈ లిమిట్ ఫార్ములా అయితే మార్చేసుకుంటాం. అయితే లిమిట్ ఫార్ములా మార్చేసుకుంటే లిమిట్ యూఎన్ ఈక్వల్ టు ఎల్ అనేది వచ్చిందండి, స్మాల్ ఎల్. అదేంటంటే లిమిట్ యూఎన్ ఈక్వల్ టు స్మాల్ ఎల్. అయితే ఇక్కడ చూడండి లిమిట్ యూఎన్ ఈక్వల్ టు స్మాల్ ఎల్. అయితే ఇక్కడ మనం పైన చూడాల్సింది ఏంటంటే ఇదే కదండి, లిమిట్ యూఎన్ ఈక్వల్ టు ఎల్ అనేది మనం ప్రూవ్ చేయాలి. ఇదండి అంటే లాస్ట్ ఏంటంటే ఇక్కడ స్టేట్మెంట్ అనేది ఉంది కదండి. స్టేట్మెంట్ అంటే మనకి ఇచ్చిన స్టేట్మెంట్ అంతా కూడా మళ్ళీ లాస్ట్లో ఒకసారి రాయండి. నేను ఏంటంటే జస్ట్ సింపుల్గా స్టేట్మెంట్ అని చెప్పి వదిలేసాను. మీరు కంప్లీట్గా ఈ స్టేట్మెంట్ అయితే మళ్ళీ లాస్ట్లో అని చెప్పి ఒకసారి రాయండి. అంటే ఇక్కడ ఈ ఇఫ్ అని ఉంది కదండి, ఈ ఇఫ్ అనేది మనం రిమూవ్ చేసేసి అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మళ్ళీ లాస్ట్లో ఒకసారి రాయండి. ఇదండి మనకి శాండ్విచ్ థీరం ఆర్ స్క్వీజ్ థీరం వచ్చేటప్పటికి ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థీరం అండి. అంటే మీకు ఎగ్జామినేషన్ వచ్చేటప్పటికి ఈ సీక్వెన్స్ చాప్టర్ నుంచి వచ్చేటప్పటికి మోస్ట్ ఇంపార్టెంట్ థీరం అండి. అదేవిధంగా మీకు ఫ్రంట్ వెళ్ళిపోయి కూడా మనకి ఇంకా కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ థీరమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మనకి అంటే క్లాసెస్ అనేవి మనకి ఫ్రంట్ వెళ్ళిపోయి మీకు ఇంపార్టెంట్ థీరమ్స్ అనేవి వస్తూ ఉంటాయండి. నెక్స్ట్ ఇదండి మనకి శాండ్విచ్ థీరం వచ్చేటప్పటికి అంటే ఇది మనకి డైరెక్ట్గా 10 మార్క్స్కి అయితే ఇచ్చేస్తారండి. అంటే మీకు అంటే స్టేట్మెంట్ అయితే ఇవ్వడండి. ఆ స్టేట్మెంట్ ఓన్లీ స్టేట్మెంట్ శాండ్విచ్ థీరం అని స్క్వీజ్ థీరం అని చెప్పి అడుగుతారు. అలా అడిగితే అప్పుడు మీరు ఈ స్టేట్మెంట్ ప్రూఫ్ కూడా మీరే రాయాలి. అదేంటండి అంటే ఈ స్టేట్మెంట్ మీరు ఒకసారి ఎగ్జామ్కి వెళ్ళే ముందు మీరు ఒకసారి చదువుతూ వెళ్ళండి స్టేట్మెంట్ అనేది. ఈ స్టేట్మెంట్ రాసినందుకు కూడా మనకి కొన్ని మార్క్స్ అనేవి ఇస్తారండి. అంటే వాడు ఏంటంటే స్టేట్మెంట్ అని ఇచ్చేసాడంటే స్టేట్మెంట్కి ప్రూఫ్కి మనకి మార్క్స్ అనేది కేటాయించేస్తారు. అంటే స్టేట్మెంట్కి ప్రత్యేకించి 1 మార్క్స్ కింద అలాగే ప్రూఫ్ చేసినందుకు 1 మార్క్స్ కింద అయితే కేటాయించేస్తారు. ఒకవేళ మీకు స్టేట్మెంట్ రాయకుండా ప్రూఫ్ అనేది చేశారనుకోండి దీనికి ఏంటంటే మనకి కొన్ని మార్క్స్ అనేవి అంటే ఈ స్టేట్మెంట్ రాయకుండా ప్రూఫ్ అనేది చేసినట్లయితే అంటే స్టేట్మెంట్ ఇవ్వకపోతే అండి నేను చెప్తున్నా మీకు పేపర్లో కనుక స్టేట్మెంట్ అనేది ఇవ్వకపోతే మీరు స్టేట్మెంట్ రాయకుండా ప్రూఫ్ అనేది చేశారనుకోండి మీకు కొంచెం మార్క్స్ అనేవి తగ్గించి వేస్తారు. ఒకవేళ మీకు స్టేట్మెంట్ ప్రూఫ్ కూడా రాసి థీరం అనేది పర్ఫెక్ట్గా రాశారనుకోండి మీకు 10కి 10 మార్క్స్కి అయితే వేసేస్తారండి. ఇదండి మనకి శాండ్విచ్ థీరం వచ్చేటప్పటికి. నెక్స్ట్ అంటే ఇప్పటి వరకు మనకి కొన్ని ప్రాబ్లమ్స్ అయితే చేసాం కదండి. లాస్ట్ క్లాస్లో మనం కొన్ని ప్రాబ్లమ్స్ అయితే అంటే సీక్వెన్స్ ఇచ్చేస్తే మనకి ప్రూవ్ దట్ అని చెప్పి ప్రాబ్లమ్స్ అయితే చేసాం కదండి. అంటే ప్రూవ్ దట్ కొన్నాటికి అయితే 0 అని ప్రూవ్ చేయమన్నాడు, కొన్నాటికి అయితే 1 అని చెప్పి ప్రూవ్ చేయమన్నాడు. అంటే ఆ ప్రాబ్లమ్స్ కూడా మీకు 5 మార్క్స్కి ఇంపార్టెంట్ అండి. అంటే మోడల్ అయితే ఇంపార్టెంట్ అండి. మీరు ఒకసారి కాన్సెప్ట్ అనేది అర్థం చేసుకున్నారంటే ఆ మోడల్లో మనకి ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు చేయగలరు. కాబట్టి మెయిన్ ఈ కాన్సెప్ట్ అయితే అర్థం చేసుకోండి. అయితే అదేవిధంగా ఇది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థీరం ఇదండి. అంటే ఒకసారి మీరు మరొకసారి థీరం క్లియర్గా అర్థం చేసుకున్నట్లయితే మనకు ఫస్ట్ స్టేట్మెంట్లో సీక్వెన్స్ చేస్తాను టీఎన్ యూఎన్ అనేది 3 సీక్వెన్స్ అని చెప్పి రాస్తారు. నెక్స్ట్ సస్టెన్స్ అని చెప్పి ఈ కండిషన్ మొత్తం రాసేస్తారండి ఇంతవరకు. అయితే మనం ప్రూవ్ చేయవలసింది ఇది కాబట్టి ప్రూవ్ దట్ అని చెప్పి రాశారు. అయితే కన్సిడర్ లిమిట్ ఎస్ఎన్ ఈక్వల్ టు ఎల్ అని చెప్పి ఒక కండిషన్ అయితే తీసుకున్నాం. అయితే ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ 0 అని చెప్పి M1 belongs to capital N, N belongs to capital N for all comma N greater than or equal to M1. అంటే ఇది కన్వర్జెన్స్ డెఫినేషన్ నుంచి మనం సింప్లిఫికేషన్ చేస్తే మనకి ఈక్వేషన్ 1 అనేది వచ్చింది. నెక్స్ట్ అదేవిధంగా మనకి టీఎన్ కూడా చెప్తామండి. అంటే సేమ్ ఎస్ అంటే ఏ విధంగా అయితే చెప్పామో టీఎన్ కూడా అదే విధంగా అయితే చెప్తాము. ఇది మనకి కన్వర్జెన్స్ డెఫినేషన్ నుంచి రాసి ఇది కూడా మనం సింప్లిఫికేషన్ చేస్తే సెకండ్ ఈక్వేషన్ అనేది వచ్చిందండి. అయితే బై కండిషన్ 1 అంటే ఈ కండిషన్ వాదించండి. ఇది ఈక్వేషన్ 1 అంటే ఇది కాదు కండిషన్ 1. ఈ కండిషన్ వాదించి ఆ కండిషన్ అనేది మళ్ళీ ఒకసారి ఇక్కడ రాస్తాం. నెక్స్ట్ ఇక్కడ స్మాల్ m అనేది ఏంటంటే మనం కన్సిడర్ చేసుకుంటే ఎలాగంటే మ్యాక్సిమం ఆఫ్
M1 M2 M కిందైతే కన్సిడర్ చేసుకుంటాం. నెక్స్ట్ ఈ కన్సిడర్ చేసుకున్నది అంటే కండిషన్ 1 ఉంది కదండి, ఇది మనకి L మైనస్ ఎప్సిలాన్కి L ప్లస్ ఎప్సిలాన్కి కండిషన్ అనేది వేస్తాం. అయితే దీని అంత ప్లేస్లోని మనం యూనియన్ అయితే రాస్తాం. ఎందుకంటే మనం ప్రూవ్ చేయవలసిన యూనియన్లో ఉంది కాబట్టి, అంటే ఇది మన క్యాపిటల్ యూనియన్ అండి, యూనియన్లో ఉంది కాబట్టి ఇక్కడ యూనియన్ అనేది రాస్తున్నాం. ఒకవేళ మనకి ప్రూవ్ చేయవలసింది అంటే ఇలా ఉందనుకోండి, లిమిట్ టీఎన్ ఈక్వల్ టు ఎల్ఎన్ అని చెప్పి ప్రూవ్ చేయమంటే అప్పుడు మనం ఈ కండిషన్ ప్రకారం టీఎన్ అనేది రాస్తాం ఇక్కడ. అంటే అంటే ఈ మూడు కూడా మనకి ఈక్వల్ టు కండిషన్ కాబట్టి మనకి ప్రూఫ్కి ఏదైతే అడుగుతాడో అది కన్వీనియంట్ ప్రకారం మనం ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ మనకి యూఎన్లో ఇచ్చాడు కాబట్టి యూఎన్ అనేది తీసుకున్నాం. అలా కాకుండా టీఎన్ అడిగారు అనుకోండి, టీఎన్ అడిగితే ఈ మూడు మనకి అంటే ఎస్ఎన్ ఈక్వల్ టు టీఎన్ ఈక్వల్ టు యూఎన్కి ఈక్వల్, అంటే మూడు ఈక్వల్ కాబట్టి టీఎన్ అడిగితే టీఎన్ అని చెప్పి తీసుకుంటాం. నెక్స్ట్ అండి ఇక్కడ మనం ఈ కండిషన్కి మైనస్ ఎల్ అనేది అప్లై చేస్తాం. మైనస్ ఎల్ అనేది అప్లై చేసి ఇక్కడ మైనస్ ఎల్ ప్లస్ ఎల్ రెండాటి క్యాన్సిలేషన్ చేస్తే మనకి మైనస్ ఎప్సిలాన్ అనేది మిగిలింది. లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూఎన్ మైనస్ ఎల్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇక్కడ కూడా మనకి మైనస్ ఎల్ ప్లస్ ఎల్ రెండు కూడా క్యాన్సిల్ అయిపోతే ప్లస్ ఎప్సిలాన్ అనేది మిగిలింది. అయితే ఇది మనకి మైనస్ ఎప్సిలాన్ ప్లస్ ఎప్సిలాన్ ఉంది కాబట్టి దీన్ని మనం మోడరేజ్ ఫామ్లో రాసేసుకుంటాం. ఈ విధంగా వచ్చిందండి. అయితే దీన్ని ఏంటంటే మనం లిమిట్స్ ఫామ్లో కన్వర్ట్ చేస్తే లిమిట్ ఇది లిమిట్ అండి, లిమిట్ యూఎన్ ఈక్వల్ టు ఎల్ మనం ప్రూవ్ చేయవలసింది అయితే ప్రూవ్ అయింది. ఇదంటే మనకి శాండ్విచ్ థియరమ్ ప్రూఫ్ వచ్చేటప్పటికి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో స్టేట్మెంట్ అని చెప్పి రాసింది కదండి. స్టేట్మెంట్ అంటే మీరు సింప్లీగా రాసాను స్టేట్మెంట్ అని, మీరు ఏం రాస్తారంటే లాస్ట్లో దేర్ఫోర్ అని చెప్పి ఇక్కడ ఇఫ్ అనేది ఉంది కదండి, ఈ ఇఫ్ అనేది రిమూవ్ చేసి మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అయితే రాయండి లాస్ట్లో స్టేట్మెంట్. ఇదండి మనకి ఇక్కడతో అంటే ఈ క్లాస్లో మనకి డైవర్జెంట్ సీక్వెన్స్ గురించి అయితే చెప్పుకున్నాం. అదేవిధంగా కన్వర్జెంట్ అంటే డైవర్జెంట్ సీక్వెన్స్ లేదా కన్వర్జెంట్ సీక్వెన్స్ గురించి అయితే మనం చెప్పుకున్నాం. నెక్స్ట్ అండి శాండ్విచ్ థియరమ్, అలాగే శాండ్విచ్ థియరమ్ గురించి అయితే మనం ఈరోజు ఈ క్లాస్లో డిస్కస్ చేసాం. నెక్స్ట్ అండి మరొకటి ఏంటంటే మీకు ఇంకా ఫ్రంట్ పేజీ కొద్ది మనకి కొన్ని ఇంపార్టెంట్ డెఫినేషన్స్ కూడా వచ్చినాయండి. అంటే మీకు మోనోటోన్ సీక్వెన్స్ అంటే ఏంటి, అలాగే మనకి బౌండెడ్ సీక్వెన్స్ అంటే ఏంటి, ఇటువంటి డెఫినేషన్స్ కూడా ఇంకా మనకి ఫ్రంట్ పేజీ కొద్ది ఉన్నాయండి. నెక్స్ట్ అదేవిధంగా మనకి దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ థియరమ్స్ ఏంటంటే శాండ్విచ్ థియరమ్ అండి. నెక్స్ట్ కాచీస్ ఫస్ట్ థియరము, కాచీస్ సెకండ్ థియరమ్ అని చెప్పి రెండు థియరమ్స్ కూడా ఉన్నాయండి ఈ సీక్వెన్స్ చాప్టర్లోని. కాచీస్ ఫస్ట్ థియరము, కాచీస్ సెకండ్ థియరమ్. అంటే ఇది కూడా మనకి మోస్ట్ ఇంపార్టెంట్ థియరమ్ అండి. అయితే ఈ కాచీస్ ఫస్ట్ థియరము సెకండ్ థియరమ్ అంటున్నాం కదండి, ఈ కాచీస్ ఫస్ట్ థియరము సెకండ్ థియరమ్ ఈ రెండు థియరమ్స్లోని ఒక థియరమ్ అయితే మీకు గ్యారంటీగా వస్తుంది. అంటే శాండ్విచ్ మనకి ఇక్కడ మీకు ఎస్ఐ క్వశ్చన్స్లో ఏఆర్బి అని చెప్పి అంటారు కదండి. ఫర్ ఎగ్జాంపుల్ 1 నుంచి 8 వరకు అంటే మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్కి సంబంధించినవి అయితే వస్తున్నాయండి. అయితే 9th క్వశ్చన్ ఏంటంటే మనకి ఎస్ఐ క్వశ్చన్స్ అనేవి స్టార్ట్ అవుతాయి 9 నుంచి. అంటే 9లో ఏఆర్బి ఇలా ఉన్నాయి కదండి. అంటే ఏఆర్బి వచ్చేటప్పటికి ఏంటంటే ఇది ఫస్ట్ యూనిట్ అంటే కాచీస్. ఇప్పుడు అంటే మన సీక్వెన్స్ చెప్పుకుంటున్నాం కదండి, ఈ సీక్వెన్స్ నుంచి మీకు ఒక ఎస్ఐ క్వశ్చన్ అయితే ఇస్తారు ఏఆర్బి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శాండ్విచ్ థియరమ్ ఇచ్చాడు అనుకోండి, ఏ అనేది మనకి శాండ్విచ్ థియరమ్ ఇస్తే బి అనేది మీకు కాచీస్ ఫస్ట్ థియరమ్ కానీ ఏంటంటే కాచీస్ సెకండ్ థియరమ్ కానీ అడగచ్చండి. కాచీస్ ఫస్ట్ థియరమ్ కానీ కాచీస్ సెకండ్ థియరమ్ కానీ. అంటే మనకి క్లియర్గా ఏమవుతుందంటే ఈ ఫస్ట్ యూనిట్ నుంచి ఒక ఎస్ఏ క్వశ్చన్ అయితే కంపల్సరీ వస్తుందండి. అయితే శాండ్విచ్ కానీ లేదా కాచీస్ ఫస్ట్ కానీ సెకండ్ కానీ మనకి ఒక ఎస్ఏ క్వశ్చన్ అయితే వస్తుంది. అదేవిధంగా మనం కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకున్నాం కదండి. అంటే లిమిట్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా చెప్పుకున్నాం. అయితే ఈ ప్రాబ్లమ్స్ నుంచి మీకు గ్యారంటీ
ఒక ప్రాబ్లం అయితే మీకు 5 మార్క్స్ క్వశ్చన్ అయితే ఇస్తారండి. అంటే ఈ ఫస్ట్ యూనిట్ నుంచి ఒక 5 మార్క్స్ క్వశ్చన్, ఒక ఎస్ఏ క్వశ్చన్ అయితే మీకు కంపల్సరీ వస్తుందండి. ఇదండి ఈరోజు ఈ క్లాస్లో మనం శాండ్విచ్ థియరం గురించి అయితే డిస్కస్ చేసాం. అయితే నెక్స్ట్ క్లాస్లో మనకు కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి, అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయండి. అంటే కాచీస్ సీక్వెన్స్, అంటే కాచీస్ ఫస్ట్ థియరం ఉంటున్నాను కదండి. ఈ ఫస్ట్ థియరం మీద కొన్ని ప్రాబ్లమ్స్ కూడా మనకి ఇచ్చారు. అవి కూడా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ ఏంటండి. అంటే మీకు కాచీస్ ఫస్ట్ థియరం నుంచి దానికి రిలేటెడ్గా ఒక ప్రాబ్లం కూడా అడగచ్చు. ఇదండి మిగిలిన ఏంటంటే రిమైనింగ్ ప్రాబ్లమ్స్, అలాగే రిమైనింగ్ థియరమ్స్ అనేవి నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఇదండి ఈరోజు క్లాస్.